నమో శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. డీజిల్ అయిపోయింది సార్. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతా? ఇక్కడ బంకులు లేవు సార్. ఇది ఫారెస్ట్. ఇదంతా నువ్వు యూనిఫామ్ వేసి రాకుండా వచ్చి జరిగింది. నెక్స్ట్ టైం అలా చేసామంటే సస్పెండ్ చేస్తాను. మిస్టర్ ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ సార్. తెలుసు లేవయ్యా, ఏదో వేసి కానిస్టేబుల్స్ ఫాలో మీ. ఫాలో మీ. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అంగుళం వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి. సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ పట్టుకో. టోపీ కూడా పట్టుకోలేవా? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్తేకయ్యా, నాకు ఆకలేస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి. ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు. ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా సార్. మన డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళని అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతుంది సరే. అయితే నడు మరి.
ఎవర్రా ఇలా పడిపోయి ఉన్నారు? అమ్మో. ఒరేయ్, భయపడకండి సార్, ఉన్నాడు కదా. లేవండి బతికే ఉన్నాడు లేకుండా రే. నెమ్మదిగా. ఆ, ఆ, ఆ. ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గరికి పదండి. అన్నా మీరు అనలే కదన్నా, నేను కూడా అన్న పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. ఎవరు మూసుకుని పద, కాల్చి పారేస్తాం. మీరు తొందరపడకండి అయ్యా, గంట దగ్గర పెట్టుకోండి అయ్యా. పదండి. అమ్మా. ఓరి నాయనో. తీసుకొని రండి వాళ్ళని. ఓయ్ బాబోయ్, ఇదేంట్రా బాబు, ఇదో ప్రపంచంలో ఉంది. చుట్టూ వల్లగడేస్తున్నాయి. అన్నా దాన్ని పట్టుకరా. ఓకే అన్నా, నీ పంట పండింది రావే. ఎంజాయ్. ఎవరు రాయిలో? అన్నా, మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జొరబడం. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరేయ్, ఈ నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటి మాటికి తోలుకొచ్చాం అంటున్నావు. చెత్త నా కొడుకు. నోరు మూసుకో. వాడు విన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటే కూర్చున్నా? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చెత్త చేస్తావా? చెయ్యాలి కదండి మరి. నేను పాడతాను పాడతావా? వస్తే పాడతానండి. నేను చెట్టు ఎక్కలేస్తావా? మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నీ ఉద్దేశం? నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. ఏయ్! అమ్మా, నేను నిన్నేమలేదు. పదండి. అబ్బా, నా వల్ల కాదండి. నా మాట నా కాళ్ళు ఎంటో లేదు. అంటే నువ్వు నా మాటవా? నేను వింటానండి. నా మాట నా కాళ్ళు ఎంటో లేదు. అంటే ఏంట్రా, నీ కారు చెప్పంటావా? అంతే కదండి మరి. స్టాండ్ అప్ అండ్ అటెన్షన్. సార్, మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్ అది మాత్రం అడగొద్దని చెప్పారు కదా. ఫాలోమే. ఏంట్రా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి. ఒరే, నీ రూల్స్ తో చెప్పేస్తావరా? అబౌట్ టర్న్ ఫాలో మీ. Yes, sir. జాగ్రత్త పడతారు. మెల్లిగా మెల్లిగా. అది తెలుసే. సూపర్ గా ఉండే ఎదవకనా. ఇక్కడ దొరికితే అక్కడ చూడొచ్చు. కట్టండి రావాలి. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయినండి. ఏమైందిరా? అదేనండి, మన లాపాకిని. మన లాపాకి ఏంట్రా పొట్టడా? మీ లాపాకేనండి, మీ లాపాకి. నీకు అమ్మాయిలు కావాలరా? నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా, నిన్ను అమ్మాయిగా చూడాలని. కట్టుకోరా కట్టుకోరా. రేయ్, గదేం పాటరా? అదే అన్న, బావాలు. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. పావలు చెయ్య, మరదలు చెయ్య, రింబోల రింబోల రింబోలా. అరే పొట్టి, నువ్వు ఉన్నదే భూమికి బెత్తుడు. డాన్స్ మాత్రం సిల్క్స్ మీద మరిపించేసావురా. మందు కొడతావా? వద్దండి. ఈ ముందేనండి మమ్మల్ని నానా తిప్పులు పెట్టి మీ చేత కుక్కతనం తినేలా చేసింది. ఏంటంటే అన్న, అది మేమమ్మో అక్కడి నుంచి నెమ్మది కొట్టరావా.
ఒరే పొట్టి మా శివంగి మీద కన్నెందుకు పడిందిరా? అయినా రే మా శివంగి ఉంటది, దాని అందమే వేరు. అయినా నువ్వేం చేస్తావులే, ఉడుకు రక్తం ఆపుకోలేకపోయావు. ఏంట్రా నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా? చేసావు చేయి. బా, ఆకలేస్తుంది సార్, నేను నడవలేను. తెలుసు నాకు అది. ఎలా తెలిసింది సార్? యువర్ జీనియస్. నాకు కాకుండా కాబట్టి. ఏళ్ళొచ్చా ఎందుకయ్యా? వాడిని చూసి నేర్చుకో. ఒక్క ముక్కన్నా మాట్లాడా? నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని గమ్ముతున్నావు. ఏంట్రా చెంబులో కదా కూర్చున్నావు? సార్ ఇక నేను నడవలేను సార్, మన జీప్ తెప్పించాడు సార్. ఆహా, లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వేయిస్తాను రా. నడుస్తా సార్. అక్కడెక్కడో మాటలు నిలబడ్డాయి, తర్వాత పాటలు నిలబడ్డాయి. కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు. అంటే నిద్రపోతున్నారేమో సార్. ఉష్ అదేదో పక్కన ఉన్నట్టు. ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి. ఏంటా నన్ను పని చేసుకున్నావా? మనకి పనే ఉందండి అడవిలో తిరగడం తప్ప. ఏయ్ సస్పెండ్ చేస్తా. ఏమనుకున్నావా? చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు. అవునే, అది చెప్తే నా ఉద్యోగం పోతే. ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు, దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు. ఎట్టాగండి మీ దగ్గర పనిచేసేది? ఎట్టాగండి. ఏంట్రో రూల్స్ మాడుతున్నా, అందుకే నీకు వచ్చుడు పైన ప్రమోషన్ రాలేదు. చెప్పింది చేయండి. అలమే అలా. తమ్ముడు నమస్తే అన్న. వామ్మో. ఎవరా నువ్వు? ఎవరు? అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఏరా ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలీదు. తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి కాగుబే వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతానండి. కన్నా సార్ టచ్ ఉంది అంటే అయితే చెప్పరా నువ్వు ఎవడో? తాగుతారు అనుకున్నా. తమ్ముడు అన్న వాళ్ళని బతిమాలేదు వేసేనా కొడుకుల్ని. ఓకే చెప్తాను. ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలా కదా? ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్, మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయో అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తాయని బే, ముందు నేడో చెప్పురా. కనుకోరావని పదరా. చెప్పేస్తాను. ఈ అబ్బా వద్దురా భయపెడుతూ ఏమంటే ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య గారు లేకపోతే ఏ ముహూర్తం చేసాడు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకుంది. అది అయిపోయిందా? బాటిల్లో చీటీ ఒకటి. ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరిక ఏంటో చెప్పుకోవాలి. దానికి తోడు ఆ తాడపుడు పోలీసాడు నెత్తి మీదకి అల్లబెట్టి ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని చెప్ప కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా. సార్ నేను చెప్పేది అస్సలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజమే చెప్పేస్తానండి. సార్ మన ఖజానా మీ ఖజానా అండి. వాడేమో నక్సలైట్ అన్నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్లా చేస్తారు. మేము సరదాగా అడవిలోకి మందు ఐదులు వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి, మా ఐటెక్కర్ మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న హలో బాబు. శంకరన్న మాల్ దొరికిందా? 2 రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చయింది బాబు.
ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ? నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకొనిరా. ఓకే? సరేనా, అబ్జర్వ్ చేసుకుని వస్తాను. ఓకేనా? రైట్ అన్నా. ఎస్ ఆనంద్. చెప్పరా మావా? ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకరన్న అడ్డాకెళ్ళి కుమ్మేద్దాం పదండ్రా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకొని వస్తా. రే మావా, మనం అనుకున్న పని అయిందిరా. శంకరన్న అడ్డాకెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే, బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరిగాలు ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్తాను కట్ చేసేయండి. ఎక్కడున్నాడు శంకరన్న? అదిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బా, ఇదేదో వజ్రాల స్మగ్లింగ్ అయినట్టు. డొనేషన్ డొనేషన్. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్. అవసరం అయితే ఫోన్ చేస్తాను. పో. రండిరా. ఎక్కండి. రాజా, రే రాజా. ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా. సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా. అమ్మయ్యా, వచ్చారా ఇల్లు? హాయరా మామ. తీరా పట్టి. ఏం చేయమంటావు? తీరా. కూర్చో. జరుగు జరుగు.
బయటికి రా. అరే మామ, బుజ్జుమంట లోపల పోతాంటుంది. ఇది లోపల పంపించనుకో, ఓ పని అయిపోద్ది. ఉండవే బీరుముండా. మా మంచి బీరు కాదు. అరే మామ, వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది. ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ. ఆగండ్రా, రేపు నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను. 15 విడి పెళ్లి. సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు. వీడేమో. సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. ఏమంటారు? ఓకే. ఒరే, ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాం రా. ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ. ఓకేరా, ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెల్లో దడొస్తుంది. ఆహా, ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా. అరే ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనకాలకి ఏమెళ్తాను రా. మీ ఇంట్లో పెళ్ళి, వీడింట్లో తాత ఉంటాడు. వాళ్ళ నాన్న పెద్ద శాడిస్టు. పొట్టోడింటికి వెళ్తే వీడింటికా? వీడంత ఉంటది. ఏంట్రా మీ ఉద్దేశం? అరికాలకి ఎక్కువ, మోకాలకి తక్కువ. అక్కడ కూర్చుంటారా? నవ్వండి నవ్వండి. నేను గాను ఒక బీర్ బీకానంటే అప్పుడు ఉంటది మీకు. ఇలాగే ముందుకెళ్ళిపోతారా? ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చుందాం. ఓకే, డన్. అబ్బా, నీ అబ్బా నా కాలు దొక్కారా. వచ్చింది నాకు, నొచ్చింది నీకు. అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా? మందాడానికి ఇంత దూరం రావాలా? మందాడానికి వచ్చినట్లేదు, పుల్ నోట్లో తలబెట్టినట్టు వచ్చినట్టుంది. ఏంటి అంత భయపడుతున్నావు? ఒరే, ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా. ఒరే, మందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా? ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదరా మజా. నీ మొహంలో ఉంటది. బాత్రూమ్ లో తాగినా, బాగా దూరంగా వెళ్ళి తాగినా మందారా ఎదవల్లారా? నోర్మేంట్రా, ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి. సాలిడ్ గా ఉంటుందట, చూద్దాం. చీకటి గుంటే మనుషులెవరు కనపడకుంటే, అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. శ్మశానాలు ఎదురుగా ఉంటే, పిశాచాలు పిలుస్తూ ఉంటే, వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ, అచ్చొచ్చు గడ, అయ్ పాపోయ్ గడ. చివర పూటల బట్టి గాలి కూకిపోతుంటే, వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే, నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే, నర నరముల్లోనూ భయమే పొడిచే తడ తడ తడ, అచ్చొచ్చు తడ, అయ్ పాపోయ్ తడ. మూకలు మూకేస్తుంటే తడా పొడికించే తడా, నక్కల గొంతులు విలపిస్తుంటే తడా ఒళ్ళంతా తడా, పీకలే తుడుముతున్నట్టుంటే ఊపిరే పైకి పోయేస్తుంటే తడా అమ్మో తడా, సుడిగా కాలులు కడితే తడా
ఎదురలు తెరిపిన మెలకువ తడా మసక మసక చీకటి గుంటే మనుషులెవరు కనపడుకుంటే అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అయ్యో గడ అయ్ బాబోయ్ గడ శ్మశానాలు ఎదురుగా ఉంటే పిశాచాలు పిలుస్తూ ఉంటే వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అయ్యో గడ అయ్ బాబోయ్ గడ ఊరి చివర బూటల మట్టి గాలి కూగిపోతుంటే వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయమే పుడితే దడ 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 అయ్యో దడ అయ్ బాబోయ్ దడ దిగండి దిగండి అదండి. వావ్ వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. ఒరేయ్ మందాగాలంటే ఇంత దూరం రావాలంటరా చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఏరా అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయిడి గయ్యప్పు ఒరేయ్ రాజా రారా రేయ్. ఆగరా రే ఆగలరా బాబు రారా బాబు అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా. ఒరేయ్ ఇది చాలా బరువుందిరా అది లాగరా చిన్నపట్నం చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను రా చిన్నపట్నం చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను రా చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ పిలిపిస్తారా వచ్చారు నీ కోసం దాచినానురా నీ ఎవ్వరూ ఎంతుందో నాకు చూపర్రా నచ్చినావోయ్ 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 నీకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా నచ్చినావోయ్ నీకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా చిన్నపట్నం యా 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 చిన్నపట్నం చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ మురిపిస్తారా ఒక్కసారి చేయేస్తే ఊరుకోను నేను ఎక్కినాక సందిట్లో జారనీను నిన్ను ఓయ్ ఓయ్ ఒక్కసారి చేయేస్తే ఊరుకోను నేను ఎక్కినాక సందిట్లో జారనీను నిన్ను పూలతోటి పక్కేస్తానంట పాల మీగడ పెదవిచ్చుకుంటా ఊరి కుక్కలు పోచేయమంట ఇక సిక్కులు నమిలేయమంట నచ్చినావోయ్ 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 నీకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా నచ్చినావోయ్ నీకున్న కుర్రోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా చిన్నపట్నం చిన్నదానిలో మల్కిపురం మళ్ళీ నేను చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ మురిపిస్తారా రా రా ఏందో భయ చూస్తున్నా పేటువాడి పెట్టేసి మోజు తీర్చుతాను తాతరీలకొచ్చేసి వాసు తిక్కుతాను ఓయ్
నచ్చినావోయ్ మాయదారి పిల్లోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా నచ్చినావోయ్ మాయదారి పిల్లోడా ఇచ్చుకుంటా ఏదైనా ఇవ్వాలా చిన్నపన్ను చిన్నదానిలో అమ్మకి పొలం మళ్ళీ నేను రోడ్డు చిటికేస్తూ పిలిచేస్తారా ముట్టిస్తూ మురిపిస్తారా ఆ ప్రెసిడెంట్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒరే పక్కడా ఒరే రఘు ఎక్కడున్నారా? ఒరే రాజా రాజా బక్కడా ఎక్కడ రాజొచ్చారు? ఈడెవడో జాకెట్ కింద మందేశాడు. ఒక్క పక్క పైనతో వస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందు దొరుకుతున్నాయి. చూడరా వీడు ఎంత భయస్తాడు, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోలా ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా. చూడండి ఎలా దడుచుకున్నారా. ఛీ, నీ- చెప్పేదరా పదండ్రా. రాజా ఎక్కడున్నావో తెలియడం లేదురా. కారు దగ్గరికి వచ్చండి. అయ్యో కారు దగ్గరగా ఆ దేవుళ్ళ కారు దగ్గరగా అది చంపుతుందిరా బాబు. చెప్పింది చెయ్యి. ఒరే రఘు అయ్యబ్బా ఈడేం చెప్పగానే కట్ చేసాడు. కారు దగ్గరికి వెళ్ళడంట. రారా ఐస్ క్రీమ్ పార్లర్ కి రమ్మల్రా. ఈ రాజేష్ గారి ఫోన్ చేసి బీరా చూపించి కారు ఎక్కించి అడుగులో పడి చెప్పారు నన్ను బాబా. నా జీవితమే చాలా అవసరం రఘు రవి అయ్య బాబా నీ బాబు
అబ్బా, రేయ్, ఏంది ఈ రాంబాబు. కర్మ? తన అమ్మ కొడుకు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు బాబు. అర్థమైందిరా ఇదంతా ఖచ్చితంగా ఆ రంగన్నగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. ఒరేయ్, వద్దురా, ఒరేయ్, వద్దురా రఘు, వద్దురా, రఘు, వెనకరా బాబు, వెనకరా. వద్దురా బాబు, వద్దురా. అయ్య బాబోయ్. నీ యప్ప ఇది రాంబాబు గారి సెల్రా. అవునా చెల్లా? రేయ్, మన కారు ఇక్కడే ఉందిరా. వద్దురా బాబు, దెయ్యం ఉందిరా. రేయ్, వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే ఆ అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. హ. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతా. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. హ. రేయ్, ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండి రా. ప్లీజ్ ప్లీజ్ రా. రండి. ఒరేయ్, శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతావురా. వద్దురా బాబు, వెళ్ళొద్దురా. ఓకే, అది శవం అయితే దాన్ని పాతిపెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకేరా, పది వెళ్దాం. వద్దురా, నా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో. రఘు, స్పీడ్ గా పరిగెత్తగలరా బాబు, పరిగెట్టి పరిగెట్టి సగం మనసు అయిపోయారు. రిమోట్ సౌండ్ ఇది. రా. హ. అమ్మయ్యా. ఏం లేదేట్రా. రే, ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. Come on. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయటకు కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దెయ్యం బాబా. చూడరా, దెయ్యం ఉంటుందిరా బాబు. దెయ్యరా చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్ కూడా రీచ్ అయ్యట్రా. తోని అబ్బా. అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావ దెబ్బొచ్చు కదా. ఓ అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో భయంగా ఉందిరా మావా. అప్పటికి చెప్తాను దొంగ కొరకలారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకరా ఓ దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కలా కొడుకెళ్ళరా బావా. ఒరే, ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టండి. ఒరే, నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరా బీర్రా. పిచ్చిరా బీర్రా, అల్ల బిడేసారు కదా. తాగినంత దీపాను ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మాకు దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. ఏంద్రా చాలా ఏడుగా ఉంది బీర్. తాగేద్దాం.
ఇందా చిచి కారు తీస్తేనే భయం వేస్తుంది. అమ్మ ఇలాగరా నెమ్మదిగా దగ్గర రేయ్ మంచి పాట ఒకటి వేసుకుందా బై బై బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ బంగారు రవణమ్మ బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ నువ్వు వచ్చే వారం 10 రోజులకి అద్దాల మేడలు రవణమ్మ అటు బస్సు ఇటు బస్సు మయాన బస్సులోన మన వెళ్దాం రవణమ్మ తననే ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. అన్నమాట ఉన్నమాట నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా. నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఏడు ఓసారేమో అడవిలోకి మందు తాగడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఆ? ఆ. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు. యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. అది కదండి బాబు, అది కదా. ఇప్పుడు చెప్తానండి. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే. నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా, నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా? మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది కాదరా నా గన్నం. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రేయ్ జాగ్రత్త, ఫాలో మీ. మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఆ. ఏయ్ అంగుళం వెతకండి. ఏంటి ఎదిగేది, రంగురాళ్ళ? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా. ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమ్మేసు, నిన్ను సస్పెండ్ చేస్తా. మనోహరు, నేను రిజైన్ చేస్తా. ఏంట్రా? ఏం లేదండి. Follow me. Follow me. అమ్మా అబ్బో. వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసామనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా, నేనే చెప్తున్నాను కదా, కూర్చోండి అయ్యా. ఈయన్ని నమ్మింది ఎవడరా బాబు. ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలండి. ఉమాపతి వాడేవాడు? అంటే హోమియోపతి మాత్రలండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదులు అంటే నేను మనిషిలా కనపట్లేదా? ఎందుకండి ఆ డౌట్? అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దామనా? నేను బతికుండగా మిమ్మల్ని బతకనివ్వనయ్యా. నాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు. ఆడు మాత్రలే కాదండి, మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు ఆడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాల. డాక్టర్ గారు చెప్పారు కదరా, ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్. అక్కడెక్కడ నేలకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ. మీ పని కదండి, మీరే వెళ్ళరండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ. నాకా సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించాన్రా. అలాంటిది సంచలనం అన్న మెళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా. ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు. మీరంతరా
పాత వచ్చిన సార్ వీడే సార్ ఏరా, అందుకే నా కాకి పెట్టలేసావు నా కొడక రారా సార్ నన్ను ఇరికించారట మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడవిలో వాచ్వారి సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారెక్కాను సార్. నాకే తెలిసారని వదిలేండి సార్. అన్న మీకు దండ పెడతా. మీకు అన్న తప్పు అన్న. మీ ముందు మేము వెళ్తాన్నా. ఏదో బుద్ధి కట్టి తిరిగి అడవిలో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్న. కానివ్వండి. అన్నయ్య భయపడకండి. చూడండి బాబు. రేయ్, వీడు మాటకారి, వాడు లవర్ బాయ్, వీడు జాదుగర్. భలే ఉందిరా మీ టీం. కొడక నక్కరాలు చేస్తే కాల్చి పడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని, అరే రా నువ్వు చెప్పురా, లేకపోతే వేసాను కొడక్క. వద్దు సార్, అంత పని చేయకండి సార్. మీకు అంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోరా ఆ పేర్లోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సారీ సార్, సారీ సార్, వదిన. సార్ సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్.